మన 10th క్లాస్ ఇంగ్లీష్ మోడల్ పేపర్లోని క్వశ్చన్ నెంబర్ 18 నుంచి 34 వరకు గ్రామర్ అండ్ వొకాబులరీ గురించి ఇస్తాడు. అవి చేసి చూద్దాం. మోడల్ పేపర్ 18th వన్, కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూజ్. హూజ్ అనే రిలేటివ్ ప్రొనౌన్తోనే రెండు కంబైన్ చేయమంటున్నాడు. అంటే రెండు సెంటెన్సెస్ ఇస్తాడు. ఒక సెంటెన్స్ ముందు సెంటెన్స్లోని ఏదైతే సబ్జెక్ట్ మాట్లాడుతుందో ఆ సబ్జెక్టు ఆబ్జెక్ట్ గురించో చెప్పుకుంటాడు. ఇక్కడ రోహిణి అని ఉన్నది, ఎంబీఏ అన్నది. హెర్ అంటే రోహిణి గురించి మాట్లాడినట్టు. రోహిణి గాట్ అన్ అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ. హర్ ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్. మీరు రోహిణి గురించి మాట్లాడారు కాబట్టి ఇక్కడ హూమ్ రాస్తే రోహిణి whose aim is to become a business woman got an admission into MBA. ఈ సెకండ్ సెంటెన్స్ని సింగిల్ సెంటెన్స్లో క్లాస్గా తయారు చేసి హెర్ బదులు హెర్ ఫుల్ స్టాప్ తీసేయాలి, హెర్ బదులు హూజ్ పెట్టాం అంతే. హూజ్ ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్ గాట్ అన్ అడ్మిషన్ ఇంటూ MBA. నెక్స్ట్ అంటే ఇక్కడ మీరు డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా కూడా చెప్పారు. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తాం. అంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఆ సబ్జెక్ట్ ఎవరో తెలుస్తారు, హూ అంటే ఎవరో తెలుస్తారు. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, ఆల్రెడీ తెలిసిన దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. అప్పుడు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కామాలు ఇస్తాం, మొదటి దానికి కామాలు పెట్టం. నెక్స్ట్ చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ అంటే 3 రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్, V3 యూజ్ చేయాలి, సేమ్ టైమ్స్ ఉండాలి. వేరా హ్యాజ్ రిజిస్టర్డ్ హిజ్ నేమ్ ఫర్ ద షో. వేరా అనేది సబ్జెక్ట్, హ్యాజ్ రిజిస్టర్డ్ హిజ్ నేమ్ ఫర్ ద షో. హిజ్ నేమ్ ఆబ్జెక్ట్. హిజ్ నేమ్ ఇదే టెన్స్లో ఉంది. హ్యాజ్ రిజిస్టర్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. హిజ్ నేమ్ సేమ్ టెన్స్ ఉండాలి. హ్యాజ్ బీన్ రిజిస్టర్డ్ బై వేరా ఫర్ ది షో. His name has been registered by Vera for the show. Next question 20. Change the following into reported speech. The little girl asked the conductor, "Why do you ask me so many questions?" The little girl asked అని ఉందంటే పాస్ట్, సెడ్ అనే పాస్ట్, ఆస్క్డ్ కూడా పాస్టే. ఇది పాస్ట్లో ఉంది కాబట్టి యువతలంతా పాస్ట్ అయిపోతుంది. ఇదే పాస్ట్లో ఉంది. డూ యూ ఆస్క్ ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్లో ఉంది అంటే పాస్ట్ సింపుల్ పాస్ట్ అయిపోతుంది అంతే. ద లిటిల్ గర్ల్ ఆస్క్ ద కండక్టర్, వై యూ డిడ్ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్. వై యూ డిడ్ ఆస్క్ మీ సబ్జెక్ట్. క్వశ్చన్లోనే క్వశ్చన్ ఎప్పుడు కూడాను ఆక్సిలరీ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ ముందు ఉంటుంది. వై ఆర్ యూ క్రయింగ్, వై ఆర్ యూ క్రయింగ్. ఆర్ అండ్ క్రయింగ్కి ముందు ఉన్నది. అంటే ఈ క్వశ్చన్ని స్టేట్మెంట్ చేసేయాలి. వై డిడ్ హీ ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్. వై డిడ్ హీ అంటే క్వశ్చన్, వై హీ డిడ్ ఆస్క్ మెనీ క్వశ్చన్స్. వై హీ డిడ్, వై యు అనేది హీ అయింది, స్టేట్మెంట్ కాబట్టి డూ డిడ్ అయింది. పాస్ట్ టెన్స్లో వై డిడ్ హీ ఆస్క్ మీ అంటే హెర్ అవుతుంది. వై డిడ్ హీ ఆస్క్ హెర్ సో మెనీ క్వశ్చన్స్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ప్రిపోజిషన్స్ అనే దానికి మీరు అలవాటులోనే రావాలి. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ద వరల్డ్ లుక్స్ ఫర్ ఎ చేంజ్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్. ఫర్ ఎ చేంజ్
Nelson Mandela was besieged by a group of officers. Besieged by. Next, question number 26. Give a suitable advice for the situation given below. Advice అనగానే మీకు ఏ మాట రావాలా? Should అనే మాట గుర్తొచ్చేలా. The TV at home is not working. Advise your brother to call a technician immediately. You should call a technician. You should call a technician because our TV at home is not working. You should call the technician. You should call a technician. Okay. Here take a immediately. Next, 27. Read the following paragraph and write the synonyms of the underlined words, choosing the words given in the bracket. అంటే సినానిమ్స్ సేమ్ మీనింగ్. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ చేస్తున్నాను రా అంటే అదే ఖచ్చితమని. కాంకర్ అంటే రూల్ చేయడం. సక్సెస్ అంటే విజయం సాధించడం. సఫరింగ్ వేదన పడడం. పేషెన్స్ సహనం. I have seen men stand up to attacks and tortures. Tortures అంటే బాధలు. సఫరింగ్ అన్న బాధలే. Without breaking, showing a strength, the resilience అంటే ఎదుర్కోవడం. ఎదుర్కోవడం అంటే ఛాలెంజ్. That defies the imagination, that defies, conquers. That's success అవుతుందో చూద్దాం. I learned that courage was not the absence of fear, but the triumph. Triumph అంటే victory, success. Next, question number 28. Read the following paragraph and write the antonyms of the underlined words. Opposite words రాయమంటున్నాడు. లౌడ్ కేటే సైలెంట్. లౌడ్ గట్టిగా అరవడం. సైలెంట్ అంటే నెక్స్ట్ అవుట్వర్డ్స్ బహిర్గతం. ఇన్వర్డ్స్. నెక్స్ట్ దాన్ని మాన్స్ట్రస్ అంటే పెద్దది. స్మాల్ అవుతుంది, మీనియేచర్ అవుతుంది, మైన్యూట్ అవుతుంది ఏదన్నా. మాన్స్టర్ అంటే పెద్దది, స్మాల్ అంటే చిన్నది. టెర్రర్ సీజ్డ్ హిమ్ అండ్ ద హార్ట్ స్టూడ్ స్టిల్. స్టిల్ అంటే కదలకుండా ఉండడం. మూవ్ ఆపోజిట్ మూవ్. 29. Fill in the blanks with the right form of the word given below in the brackets. ఇక్కడ 3 ఇచ్చాడు. సబ్జెక్ట్ బెగ్రీన్ ఉన్నది, పాస్ట్ ఫామ్లో ఉన్నది. ఇక్కడైతే యాడ్వర్బ్స్లో కూడా ఉన్నది. చూద్దాం. యాజ్ రైప్ ఫ్రూట్స్ ఆర్ ఎర్లీ ఇన్ డేంజరా, డేంజరసా, endangered of falling. As ripe fruits are early in danger of falling, early in dangerous falling, endangered of falling, endangered of falling. As ripe fruits are early in endangered. Okay, ఇదే కరెక్ట్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఫాలింగ్. సో డాష్ mortality when born are always in danger of death. Mortality correct. The ripe fruits are early in endangered of falling. Endangered of falling. So mortality when born are always in danger of death. Next, question number 32. Dictionary entry ఇచ్చాడు. ఇది వర్డ్ స్పెల్లింగ్, ఇది ఫాంటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఎలా పలకాలో, ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇది క్వశ్చన్ అడుగుతాడు జనరల్గా. మీనింగ్ ఇది అపోజ్డ్. ఇంకొక మీనింగ్ దీన్ని సెంటెన్స్లో వాడాడు. హాస్టైల్ అనే దాన్ని. ఇట్ ఈజ్ ఎ హాస్టైల్ ఎయిర్క్రాఫ్ట్. ఇక్కడ కూడా సెంటెన్స్లో వాడాడు. 32. Read the following paragraph and write the synonyms of the underlined words, choosing the words given in the bracket. 33. Fill in the blanks with the right form of the word given below in the brackets.
Okay, what is the part of speech? Adjective. What is the noun form? Noun form ఎంతో వస్తాడు? Hostility. Next, question number 33. Use the following expression in sentences of your own. సొంతంగా ఈ వర్డ్స్ ఫ్రేజెస్ని ఉపయోగించి రాయమన్నాడు. కమ్ అక్రాస్ అంటే దాని గుండా రావడం. I came across with so many obstacles. I came across so many troubles. Next, idiomatic expression keep going. Continue చేయి, పని చెయ్యి. Don't stop, keep going, do your work ane. One must keep on going his work. ఎవడి పని ఆడు కంటిన్యూ చేయాలి, ఆపకూడదు. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ప్లంగ్ ఇన్ అంటే జంప్ అని, ఫ్లై హై అంటే ఎగరడం సక్సెస్ అవ్వచ్చు, కామ్ డౌన్ నెమ్మదిగా ఉండు, శాంతించు అని, హ్యాండ్ ఇన్ అంటే ఆడు చెయ్యి ఉందని, అంటే ఆడు తల దూర్చాడని, సబ్మిట్ an assignment to an authority. You should hand over మాట, hand in plung in అంటే go straight to the topic. Fly high అంటే be successful. Calm down, remain calm, quiet, make quiet. Thank you.